ఖమ్మం జిల్లా భద్రాచలంలో చెనజీయర్ స్వామి ఆధ్వర్యంలో గోదావరి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు తుమ్మల, హరీష్ రావు భద్రాచలంలో గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం గోదావరి తీరంలో మంత్రులు పుణ్యస్నానం ఆచరించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో భద్రాచలంలోని పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి అనుగ్రహములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. లోకాలు తిరిగిన దరిచేరని పుణ్యఫలం, ఆలయాలు దర్శించిన సిద్ధించని వరములు, పుష్కరాలు మోక్షము చూపే సర్వోత్తమ గౌతమీ జలం, పుష్కరాలు మోక్షము చూపే సర్వోత్తమ గౌతమీ జలం. మా తల్లి గోదావరికి పుష్కరాలు వచ్చేశాయి, మా ఊరి గౌతమికి పుష్కరాల వేడుక. జనం ఫ్యాన్లు కూడా పెట్టియలేదు. ఆ ఏ పుష్కలమైన సౌకర్యాలు అన్నారు, ఎక్కడి నుంచో రావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ అడుగడుగున ఇబ్బంది. బస్ సౌకర్యం కానీ ఈడికి ఫ్రీగా అన్నారు, ఫ్రీగా లేదు. ఆడైతే గలీజ్ అనేది దొబ్బులు వేసుకోము, లోపలికి పోనీయట్లేదు. అక్కడైతే జాగ్రత్త, పుష్కరాల కాడైతే స్నానానికి బాగానే ఉంది ఏర్పాట్లు. ఆ దేవుని దగ్గర మాటకు దర్శనానికి కాడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎండకు వాటర్ లేక ఎక్కడ తాగాలో ఏమో తెలియదు, తలకాయ తిరిగి పడిపోతామేమో అనిపిస్తుంది. అక్కడ చాలా గలీజ్ ఉంది సార్, అందరూ లెట్రిన్ పోయి అక్కడ లాస్ట్ లో అయితే కూర్చొని కూడా లేదు, అట్లుంది అక్కడ గలీజు.